నేటి పశ్చిమ మహారాష్ట్ర పద్మశాలి సమాజ్ మహాసభ అధివేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ మహేష్ అన్న కోటే గారు, అలాగే ముఖ్య అతిథిగా చేసినటువంటి అఖిల భారత పద్మశాలి సంఘ గౌరవ అధ్యక్షులు మాన్యులు శ్రీ శ్రీధర్ శంకర్వార్ గారు, అలాగే అఖిల భారత పద్మశాలి సంఘ కమిటీ పెద్దలు, ఈ యొక్క పశ్చిమ మహారాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క కమిటీ పెద్దలు, ఇంకా ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ వచ్చారు వెళ్ళారు. మరి మనకు స్వేచ్ఛ దొరికింది. ఇప్పుడు మన కష్టాలని విపులంగా మాట్లాడుకోవడానికి ఇప్పటివరకు ఆడపు మాస్టర్ గారు మాట్లాడినారు. మరి అనేక విషయాలు వారి అనుభవాలు వెలిబుచ్చారు. మిత్రులారా, మరి మేము మీకు సపోర్ట్గా వెన్నంటి ఉంటాం తప్ప ఓటు రైటు మాకు లేదు. మీరు ఎవరు కావాలన్నా, ఎవరు ప్రతినిధులు కావాలన్నా మీరే ఓటు వేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కంకణం కట్టుకొని మన వాళ్ళు ఎవరున్నారు, ఎవరైతే మన సమాజానికి న్యాయం చేయగలరు వాళ్ళని ఎన్నుకుంటే మన సమాజానికి ప్రాముఖ్యత పెరుగుతుంది, మన అవసరాలు తీరుస్తారు. ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి, వ్యవసాయం తర్వాత చేనేత, పవర్లూమ్, గుడ్డ తయారీ, ఈ వ్యవస్థలో మరి మనకు కావలసిన ఏదైతే రైతులకి వ్యవసాయానికి ఇస్తున్నారో ధాన్యము, ఏదైతే విత్తనాల నుంచి మళ్ళీ ప్రొడక్షన్ వచ్చేంత వరకు రకరకాల సబ్సిడీలు, మరి క్రిమి సంహారక మందులు, అనేక రకాలుగా సబ్సిడీలు, మరి అన్ని రకాలుగా రైతుల్ని ఆదుకుంటారు. మరి మన వర్గాలని ఆదుకోవడం లేదు. ఈ విషయం మీద కొట్లాడాలి, ఫైట్ చేయాలంటే మన వాళ్ళు చట్టసభల్లో ఉండాలి. ఈ విషయం మీకు తెలుసు. కానీ ఎలక్షన్స్ వచ్చేసరికి వివిధ వర్గాలుగా విడిపోయి మన వాళ్ళని ఎన్నుకోని విషయంలో మాత్రం మీరు వెనుకంజ వేస్తున్నారు. దయచేసి ఇప్పుడు మీరు మరోసారి మీ మనసుని కొంచెం లోతుగా ఆలోచించి మనకు సమర్థుడైన వ్యక్తి, మనకు వెన్నంటి ఉండే వ్యక్తి, మన వెంట నడిచే వ్యక్తి ఎవరా అని చూసి, మరి ఇప్పటివరకు మహేష్ అన్న ఒక నియోజకవర్గం, ఆడప్ మాస్టర్ గారు ఒక నియోజకవర్గం అన్న విషయం మరి మాకు పూర్తిగా తెలియకుండా ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఎక్కడ నుంచైనా సరే పద్మశాలి అభ్యర్థి క్యాండిడేట్ నిల్చున్నాడు అంటే ఆయననే గెలిపించే విధంగా మనం ఒక సమన్వయం ఏర్పడి గెలిపించే ఆలోచన చేసి యువతరం ముందుకొచ్చి ఒక కంకణం కట్టి మన వాళ్ళని గెలిపించుకుందాం, మన సమాజాన్ని, మన శక్తిని నిరూపించుకుందామనే భావనలో ముందుకు రావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి కళాతీతం అవుతుంది. ఉదయం తొందరగా స్టార్ట్ అయింది 10 గంటలకే. మరి అనేక మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, అందులో నేను ఉన్నాను. మరి భోజనం సమయం అయింది కాబట్టి మాకు విముక్తి కల్పించాలని కోరుకుంటూ జై మార్కండేయ, జై పద్మశాలి.